జ్యేష్ఠ పూర్ణిమ రోజున మీ రాశిని బట్టి ఏ వస్తువులను దానం చేయాలి? జ్యేష్ఠ పూర్ణిమ రోజున మీ రాశిని బట్టి ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా జ్యేష్ఠ పూర్ణిమ వేళ ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నదిలో స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, కుబేర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. జ్యోతిష్యం ప్రకారం జ్యేష్ఠ పూర్ణిమ రోజున పూజ అనంతరం మీ రాశిని బట్టి కొన్ని వస్తువులను తప్పనిసరిగా దానం చేయడం వల్ల డబ్బుకు లోటనేదే ఉండదు. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఏం దానం చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి. ఈ రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి జ్యేష్ఠ పూర్ణమి వేళ ఎరుపు రంగు దుస్తులు, పప్పు, శనగలు వంటి వాటిని దానం చేయాలి. వృషభ రాశి. ఈ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ పంచదార, వెన్న దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మిథున రాశి. ఈ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున గోమాతకు పచ్చి గడ్డి దానం చేయాలి. గోశాలకు మీ సామర్థ్యం మేరకు విరాళం ఇవ్వాలి. కర్కాటక రాశి. ఈ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ నాడు పాలు, పెరుగు, అన్నం, పంచదార తదితర వాటిని దానం చేయాలి. సింహ రాశి. ఈ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి గోధుమలు, బెల్లం దానం చేయాలి. కన్య రాశి. జ్యేష్ఠ పూర్ణిమ వేళ ఈ రాశి వారు పండ్లు, కూరగాయలు దానం చేయాలి. తులా రాశి. ఈ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున తెల్లని వస్త్రాలను దానం చేయాలి. అలాగే పేదలకు అన్నదానం చేయాలి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి పాదచారులకు ఏదైనా పండ్ల రసాన్ని దానం ఇవ్వాలి. ధనస్సు రాశి. ఈ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున పేదలకు పాలను దానం ఇవ్వాలి.